ఏంటి మీ హింస భరించలేక సొంత ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడంట కదా రాజు? మరి నా హింస భరించలేక ఎళ్ళిపోయాను అని ఒకసారి అంటాడు. మస్తాన్ పై రూమ్‌లో ఉంటే చూడలేకెళ్ళిపోయానంటాడు. హ్మ్. జైల్‌లో ఉన్న నేను మస్తాన్‌తో పై రూమ్‌లో ఎలా ఉంటాను? హ్మ్. నాకర్థం కాదు. అంటే అంతకుముందేమో అరెస్ట్ అరె అవ్వకముందేమో. అరెస్ట్ అవ్వకముందు 2, 3 మంత్స్ నేను మస్తాన్‌తో టచ్‌లోనే కూడా లేనండి. అలాగా? యాహ్! ఆ! అండ్ సెప్టెంబర్ ఎప్పుడైతే మస్తాన్ మా ఇంటికొచ్చాడన్నదుందో హ్మ్. నేను మస్తాన్ ఒక్కరమే లేము ఇంట్లో. గ్రూప్ అందరం ఉన్నాం. అదే లాయర్ ఆల్రెడీ వీడియో రిలీజ్ చేసారండి. అలాగా? హ్మ్. ఆ ఇంటి కోసమే లావణ్య ఇంత సీన్ క్రియేట్ చేసింది. మొత్తానికి వెళ్ళగొట్టింది. ఇల్లు సొంతమైంది అంటున్నారు. ఈఎంఐ ఏమైనా ఉందా? ఇప్పుడు అదెవరు కట్టాలి? ఈఎంఐ ఏం లేదు. హుహు. మేము ఇల్లు కోసం గూడా నేనేం జేయలేదండి. హ్మ్. ఇల్లు కోసం చేసేదాన్నయితే అతని ఇంటికింక రాను అన్న పక్షంలో హ్మ్. మరి నా పరిస్థితి ఏంటి రాజు అనంటే, హ్మ్. "నీకు ఇల్లు రాసిస్తాను. మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తాను" అని అంటే మరి నేను తీసేసుకోవచ్చు గదా! అవును. 4 గోడల మధ్యలో అయిపోయేది. ఈ హ్మ్. గొడవకు గూడా అంతా అయ్యేది గాదు. అవన్నీ నాకొద్దు అని నేను బయటకొచ్చానండి. అది కొంచెం అర్థం జేసుకోవాలి కరెక్టే. మీరందరూ గూడా. ఆ! దిలీప్ సుంకర మీ అడ్వొకేట్ మిమ్మల్ని సరిగ్గానే గైడ్ చేస్తున్నారనుకుంటున్నారా? మీ కేస్ ప్రాపర్‌గా వెళ్తోందా? నాకు ఏమీ లేకుండా దిక్కు తోచని నేను రోడ్డు మీద పడ్డ వ్యక్తి హ్మ్. నిజంగా నాకు దేవుడాయన. హ్మ్. ఈ రోజుకి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గూడా. మళ్ళీ నన్ను నేను నీకు అన్ననమ్మా అన్నాడు. అతను నిజంగా అతను లేకపోయుంటయితే నిజంగా చచ్చిపోయేదాన్నేమో గూడా అండి. అంత హ్మ్. నెగటివిటీ నేను తీసుకోలేకపోతున్నాను. నన్ను కరెక్ట్‌గానే గైడ్ చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ బూతులు లేకపోతే ఈ కోపంవి అని అంటారా? ఇంక ఇప్పుడు నేనెంత బాధపడుతున్నానో ఆయనకి అదే బాధ కలుగుతుంది. ఆయనకి అదే నెగటివిటీ అన్నది ఆయనకు గూడా వస్తుందండి. అందరూ ఆయన్ని కూడా తిడుతున్నారు. "ఏం కేస్ తీసుకున్నావని." హ్మ్. అంతేగాని 'రాజ్ తరుణ్' ఏం చేశాడన్నది ఎవరు గ్రహించట్లేదు. హ్మ్. మరి ఆయనకు కూడా బాధేస్తది. ఆయనకు కూడా ప్రెస్టీజ్ ఇష్యూనే గదండీ! కరెక్టే. అదెవ్వరు అటు సైడ్ నుంచి ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదో ఇంకా నాకు అర్థం కావట్లేదండి. మీరిందాక ఏడుస్తూ ఫోను చేసి, మస్తాన్ సాయికి ఫోను చేసి, "సాయి చెప్పు, చెప్పు, చెప్పు నేను హ్మ్. డ్రగ్స్ హ్మ్. సప్లై చేస్తానంటే" హ్మ్. అతనెందుకు ఫోను కట్ చేస్తున్నాడు? ఏం చెప్పలేదెందుకు ఇప్పుడు లావణ్య? మీడియా ఉంది. మేబీ లైవ్ చూసుంటాడేమో. మస్తాన్‌కి లైవ్‌లో ఏదైనా సరే వచ్చి మాట్లాడమంటే మాట్లాడతాడేమో కానీ మరి తనకి ఒస్తాడా లైవ్ మా లైవ్‌కి? డెఫినెట్‌గా అదే మీడియా ముందు తనకి ఫేస్ యెస్. చూపించడం ఎందుకంటే అయితే తనకిష్టం నేనెంత లేదు. క్లారిటీగా ఉన్నానో మీకు అర్థమవుతుంది గదా! నాకర్థమైంది. ఎందుకంటే ఆ! నాకర్థమైంది. ఇప్పుడు అవును. మస్తాన్ని బెదిరిచ్చాను అని అంటాడు 'శేఖర్ భాష'. బెదిరిస్తాడా? చిన్న పిల్లోడేం గాదండి. హ్మ్. అండ్ డబ్బుల కోసం చేస్తాడు అంటాడు. అతన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మస్తాన్‌ది. వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఇతనిచ్చే ₹1,00,00,000 కోసం మస్తాన్ ఇలా చేస్తాడు అనైతే నేను గూడా అనుకోను. హ్మ్. మరి అలాంటి అలిగేషన్స్ మస్తాన్ పైన కూడా చేస్తున్నాడు. ఇది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. హ్మ్. ఎవరు కాంట్రోవర్సీలోకి అవ్వాలనుకుంటారండి. హ్మ్. అంతే. ఫైనల్‌గా ఏం చేద్దామంటారు? ఈ కేస్‌కి మీరు ఎలా కన్క్లూజన్ ఇవ్వబోతున్నారు? ఇంకా రాస్తారని మీకు కావాలనిపిస్తోందా? సొల్యూషన్ కోసమయితే మస్తాన్ కాదండి. వాళ్ళ మదర్ అయినా సరే వచ్చి హెల్ప్ చేస్తారు. హ్మ్. ఖచ్చితంగా ఇప్పుడు హెల్ప్ కావాలి అని అడిగితే బట్ కాంట్రోవర్సీకెళ్తున్నప్పుడు యెస్. అందరి ఫ్యామిలీస్ రావాలి అనైతే అనుకోరు. హ్మ్. నాకు తప్పక నేను రోడ్డున పడ్డాను గానీ, హ్మ్. డబ్బుల కోసమో ఇదైతే 11 ఏళ్ళు ఎందుకు ఆగుతానండి. మరి కుమారి 21 ఆ టైంలో అతను హ్మ్. ₹1,00,00,000 తీసుకుంటున్న టైంలోని బయటకొచ్చేసి చేసేయొచ్చు గదా! మరి నేను. కరెక్టే. ఆ! ఇప్పుడు ఏమీ లేకుండా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు ఎందుకొస్తాను నేను? ఎక్కడ గూడా మీరు మీడియా ముందుకి రాలేదేంటి? ఒక హీరో రాస్తారు. హీరో వైఫ్ అంటే ఓ రేంజ్ ఉంటది. ఒక లగ్జూరియస్ లైఫ్ ఉంటది. ఎందుకు ఎప్పుడు రావాలని రాలేదు అనుకోలేదండి. లావణ్య? నేను రావాలని నిజంగా అనుకోలేదు. లేదా? నన్ను నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత హ్మ్. మా తమ్ముడితో లగేజ్ పంపించేశారు. అదే రోజు అంటే ఇల్లు అంటే ఖాళీ నెక్స్ట్ డే మార్నింగ్. చేయించేసారా మిమ్మల్ని? అహా! స్టేషన్ నుంచి నేను సూట్‌కేసులతో ఉన్నాను కదండీ! ఓహోహోహోహో! నెక్స్ట్ డే మార్నింగ్ సూట్‌కేసులతో మా తమ్ముడికి పంపించేశారు. హ్మ్. అండ్ ఏ1, ఏ3 అబ్స్కాండ్ అని రాస్తారందులో. హ్మ్. అబ్స్కాండ్ అయిన వాళ్ళు ఆహ్, ఏమంటారు మీకో వీడియో చూపిస్తాను. పోలీసులు అదే డ్రెస్సులతో ఏదైతే డ్రెస్సులతో నన్ను లాక్కెళ్లారో ఇందాక, హ్మ్. అదే డ్రెస్సులతో ఏ1, ఏ3ని గూడా స్టేషన్‌కి తీసుకొస్తారు. ఓకే. స్టేషన్‌కొచ్చిన ఆ పిల్లని ఓకే. నీ మీద పెట్టిన రేప్ కేస్ వెనక్కి తీపిచ్చేసుకుంటాము హ్మ్. అని అక్కడ సెటిల్‌మెంట్ మాట్లాడుకున్నారో ఏమో! వాళ్ళని ఓకే. అబ్స్కాండ్ అని రాసిర్రు. నన్ను ప్రిజన్‌కి పంపించారు. ఎవరు రికార్డ్ చేసారు ఇదంతా? ఇది యునీత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా అండి. ఓహో! హ్మ్. హ్మ్. సీసీటీవీ. ఓకే. వాళ్ళ ఫైన్. యూనిఫార్మ్ అంతా గూడా అదే వాళ్ళ డ్రెసెస్ కూడా అవే ఉంటాయి హ్మ్. చూడండి. అండ్ చూడండి సీసీ కెమెరా ఉంటదని వాళ్ళిద్దరు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అతనే నడువమ్మ నడువు అని లాక్కెళ్ళింది అతనే. అవునా! ఓకే. హ్మ్. చూడండి కెమెరా వైపు చూస్తారు. హ్మ్. ఎళ్లి కెమెరా ఆపేస్తారు. బట్ అప్పటి వరకు రికార్డింగ్ అయిందైతే ఉంది గదండీ! ఇదంతా మీకర్థమైందా? నా చుట్టూ ఏదో అవును. అవును. జరుగుతుందని 100%. భయంలో ఉన్నారా? 100%. అండ్ ఇవన్నీ మళ్ళీ నాకు యునితే పంపించాడు. హుహుహుహు. కొట్లాడుకున్న ఏం చేసినా ఒక పాయింట్‌కొచ్చేసరికి ప్రాబ్లమ్‌లో ఉన్నామంటే స్టాండ్ తీసుకున్న మనుషులండి. అందుకే నాకు వాళ్ళ హుహు. ఇష్టం గూడా. హ్మ్. ఇంకేదో గాదు. ఇప్పుడు ఇందాక కూడా కింద పెయిన్ అన్నదొచ్చేస్తే హ్మ్. ఫస్ట్ ఏడుస్తూ చేసేసాను నేను ఫోను. ఓకే. చెప్పు సాయి మాట్లాడని. ఆ రోజు గూడా నేను ఫోను చేసిందంతే.
చూడని కానీ వేరే వాళ్ళకి విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు చూడని కదా దీన్ని. చూడని వాళ్ళకి నా వాయిస్ అంతా గంభీరంగా పెద్దగా అనిపిస్తది. ఇప్పుడు హ్మ్. కళ్యాణ్ సార్ ఉన్నారు. ఆయన వాయిస్ పెద్దగా అనిపిస్తది. డజంట్ మీన్ ఆయన ఇదని కాదు. ఇంకా అతను పాపం హైపర్ సెన్సిటివ్ ఎమోషనల్ హ్మ్. పర్సన్ అండి. అతను ఎవరైనా ఓకే. ఏంటి అని సార్ ఏంటి అని పరిచయం అయితే అతనేదో హార్మ్‌ఫుల్ పర్సన్ అయితే కాదు కళ్యాణ్ హ్మ్. సార్. హ్మ్. అది అర్థం కాని వాళ్ళకి ఇంకా తప్పుగా అనిపిస్తది. ఇంక అంతకు మించి నేనేం చెప్పలేను. కరెక్టే. కానీ డ్రగ్స్ ఇదిగోండి కేసులోకి ఇది నా ట్రైన్ టికెట్. నిన్న అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రైన్ టికెట్. ఎక్కడికెళ్ళొచ్చారు మీరు? ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి హైదరాబాద్ వస్తున్నాను. నిన్నొచ్చారా? హ్మ్. అప్పుడు అప్పుడా? ఓకే. ఓకే. 26థ్ ఆహాహాహా! జనవరి అవును. అప్పుడు. హ్మ్. 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 ఏంటి ఇంత జాగ్రత్తగా పెట్టేసుకున్నారు దీన్ని? రాజధానికొచ్చినట్టున్నారుగా? అవును. ఆ! జాగ్రత్తగా ఏం లేదు. హ్మ్. ఇంక నా బెయిల్ కోసం అన్న దగ్గర హ్మ్. చూపిచ్చాలి గదా! కరెక్టే. పేరెంట్స్‌కి ఆ! ఇంకా ఆ! అవన్నీ అప్పుడు యెస్. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్న టైము. అసలెప్పుడైనా ఊహించారా మీ లైఫ్ ఇలా టర్న్స్ అస్సల, అస్సల, తీసుకోబోతోంది అస్సల. అని చెప్పి? ఇలా అవుతదని అస్సలనుకోలేదు. హ్మ్. రాజ్ నన్ను వదిలేస్తాడని గూడా అనుకోలేదు. అనుకునుంటే నేను వేరే ప్లాన్‌లో ఆడేదాన్ని. ఐ వోంట్ ప్లే లైక్ దట్ అండి. ఇప్పటికి గూడా నేను రాజ్‌ని వదిలేసే మనిషిని హ్మ్. ఏదో గాదు, రాజ్‌ని ఇబ్బంది పెట్టే మనిషిని గాదు. నా దగ్గరకొచ్చి క్లోజర్ ఒక మంచిగా ఐ కాంట్ బీ విత్ యూ అని నాకు చెప్పుంటే హ్మ్. వాడి సంతోషమే నాకు కావాలి. అంత భరించిన అమ్మాయిని నేను. అంత ప్రేమ గూడా ఉండింది. హ్మ్. ఇప్పుడు 'శేఖర్ భాష' అన్న దాంట్లో నిజంగా రాజ్ తప్పు ఉంది అని అనుకోని నేను రాజ్‌ని వద్దనుకుంటున్నాను. హుహు. రాజు లేదు అంటే మరేంటో నాకు తెలీదు. బట్ వాళ్ళు హగ్ చేసుకున్న విధానం గాని, 'శేఖర్ భాష' నన్నన్న మాటలు గాని నేను యాక్సెప్ట్ హ్మ్. చేయలేకపోతున్నానండి. అది ఓకే. నేను ఎక్కడి వరకైనా ఎళ్తాను. నా తప్పు లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి. అన్ని కేసెస్ కూడా నేను నిరూపించుకుంటాను. డ్రగ్ కేస్‌లో ఉండడం వల్ల రాజుతారు నన్ను వదిలేసాడు అనంటే, నేనది నిరూపించుకుంటాను. నిరూపించుకున్నాక మరి రాజుతారు అప్పుడొస్తాడా అండి? లేదా అప్పుడు హ్మ్. ఈ మాటలంటాడా? ఇంత రచ్చ చేసింది ఎలా వస్తానని అంటాడా? ఇంక అవును. ప్రతిదానికి రీజన్స్ పెట్టుకున్నాడు. ఆ రీజన్స్ అన్నిటికైతే వదిలించుకోవాలనేదే మెయిన్ రీజన్. 'శేఖర్ భాష' వైఫ్ భార్గవి గురించి ఏంటి? మొన్న కూడా మీరొక ఆడియో రికార్డ్ పంపించారుగా. ఏంటి ఆ ఎపిసోడ్? సో, ఇదవుతున్న టైంలోని ఆ విక్టిమ్స్ నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి. ఆ అమ్మాయి దీపారెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి శేఖర్ భాషని పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసుకున్నాక 1 ఇయర్ తర్వాతకి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఓహ్! ఆహ్, ఆ అమ్మాయి అండ్ భార్గవి రూమ్‌మేట్స్ అంట. హుహు. భార్గవి అనే అమ్మాయితో శేఖర్ భాష అఫైర్ ఉండడం వల్ల దీపారెడ్డి అది తట్టుకోలేక చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇతను ఏం జేషిండు, హ్మ్. భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్న అతను వాళ్ళ వైఫ్ పేరు భార్గవి. హ్మ్. ఆ పిల్లతో ఉంటున్నాడంట మరి పెళ్లి చేసుకొని. మరి అదా! ఫ్రెండ్‌ని చంపేసిన అమ్మాయి భార్గవియా? ఇతనా? నాకు తెలీదు. హుహు. 10 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ. బట్ బయటికైతే ఇప్పుడు వెలుగులోకొస్తుంది. హ్మ్. మరి ఒక అమ్మాయి అయితే అన్యాయంగా చచ్చిపోయింది. అంటే శేఖర్ భాష ఎంత టార్చర్ పెట్టి ఒక అమ్మాయిని చేస్తాడంటే ఎండ్‌కి వాళ్ళు చావాల్సిందే. అయ్యో! హ్మ్. మీరలాంటి డెసిషన్ ఇందాక కూడా మీరదే అన్నారు ప్రాణహాని ఉంది. ఎందుకంటే మీరిందాక హ్మ్. ఏడ్చిన విధానం చూస్తే నేనెందుకు కన్సోల్ చేశానంటే, ముందు ఈ కేసులు ఇవన్నీ తర్వాత ఒక ఆడపిల్లగా మీరంతా మిమ్మల్ని అలా హ్యూమిలియేట్ చేయాల్సింది లేదు. ఇంత అంటే స్ట్రగుల్ పోనీ మీకు అనిపించలేదండి 'శేఖర్ అనిపించింది. భాష' అంత పట్టుకొని కూర్చొని చేసేంత ఎంత వరకు కరెక్ట్ అండి? అవును. అది కరెక్ట్ కాదసలు. పైగా పోలీసులున్నారు ఈ రోజుల్లో. అవును. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు లాంటి వారే మాకు డైరెక్ట్‌గా చెప్పారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ అంటే మీరు కూడా తెలుసుకోవాల్సిందే అని నేను అవునండి. చెప్తున్నాను. అవునండి. నాకు ఎందుకంటే 33 దీని ఇయర్స్ మీద ఇప్పుడు. మేము ఉక్కు పాదం మోపుతున్నాము. ఖచ్చితంగా మేము పబ్స్‌కి వాటన్నిటికి మఫ్టీలో పోలీసులు వెళ్తున్నారు. స్నిఫర్ డాగ్స్‌ని మేము ఎగ్జాక్ట్‌లీ. నేను పెడుతున్నాము. పబ్‌కెళ్ళి కూడా 2 ½ ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు హ్మ్. ఏమో గాదు. లాస్ట్ 2 ½ 3 ఇయర్స్ నుంచి నేనేం పబ్‌కి కూడా వెళ్ళట్లేదు. హ్మ్. పోనీ నేను పబ్ హిస్టరీకెళ్తున్నానా? నా చాటింగ్‌లో ఎవరితోని చేస్తున్నా? ఒక కాల్ మాట్లాడుతున్నానా? ఒక ట్రాన్సాక్షన్ ఉందా? ఏమీ లేకుండా నన్ను చేయడం అన్నది అన్యాయం. హ్మ్. మరి అదే సీఎం గారిని గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా నా కేసు ఏంటి అని తేల్చాలని నేను అవును. కోరుకుంటున్నానండి. నాకు నిజంగానే నమ్మాను అన్నది చూపించమనండి. నన్ను పంపించండి జైలుకి. నేనే బోతా. నేనే పోలీసుల శిక్షను వైపు నుంచి ఆ! కదా! అది ఆ! అదే రావాల్సింది. ఎగ్జాక్ట్‌లీ. అందుకే నేను అందుకే. పోలీసులను కాంటాక్ట్ చేశాను. నన్ను అలాంటిదేమీ లేదన్నారు. లావణ్య అంటే పెడ్లర్ అని గాని, అవును. డ్రగ్స్‌కి అవును. సంబంధించి అయితే అవునండి. నార్సింగి పీఎస్‌లో అయితే అవును. ఎలాంటిది అవును. లేదు. మరి మీరిప్పుడు డీజీపీ దగ్గరికి గాని, సీఎం రేవంత్ రెడ్డి గారిని గాని రేపటి కలిసే నుంచి నేను అవకాశం నిజంగా ఉందా? ఎళ్తానండి. అది రాజ్ తరుణ్ కేస్ ముఖ్యం కంటే డ్రగ్స్ కేస్ క్లియర్ చేసుకోవడానికైతే నేను ఖచ్చితంగా ఎళ్తాను. హ్మ్. నా మీద పడ్డ ఈ నింద తీయండి. డ్రగ్స్ మొన్నేంటి ఫస్ట్ నన్ను కన్స్యూమర్ అని, హ్మ్. తర్వాత పెడ్లర్ అని, తర్వాత అమ్మాయిలకిచ్చి చేపిస్తానని, మళ్ళీ హ్మ్. వీడియోలు తీస్తానని. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది? మొత్తం ఇంకా జనాలు నన్ను కొట్టి చంపేటట్టు వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు అని రేపొద్దున నేనెళ్లి హ్మ్. అక్కడే కూర్చొని నేను కాళ్ళ మీద పడతాను. ఇంకేదైతే చేస్తానో నాకు ఫస్ట్ ఇది క్లియర్ అవ్వడం ఇంపార్టెంట్. నేను క్లియర్ చేసుకొని నిర్దోషిగా బయటపడతాను. 11 ఇయర్స్ నుంచి మీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు కదా! వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇద్దరి మధ్య కూడా మంచి అవును. అవును. ఉంటది ఎంతో డెఫినెట్‌గా కొంత. అండి. మరి వాళ్ళు ప్యాచప్ చేసే ఛాన్సే రాలేదా? వాళ్ళు తీసుకోలేదా లీడ్ ఏది కూడా అంటే ఇప్పుడు, పేరెంట్స్? ఇప్పుడు నేను నార్మల్ అమ్మాయినయిపోయాను. హ్మ్. అలా మేకప్ ఏసుకోలేను. అంత స్టైలు కొట్టలేను. స్టైల్ హ్మ్. కొట్టే కోడలొస్తుంది గదా! ఇప్పుడు వాళ్ళకి. హీరోయిన్ వస్తుందనా? హీరోయినొస్తుంది గదా! అది అంటే అర్థం అది జేసుకోవాలి. కన్ఫర్మా? ఇంకా మాల్వి మీరు చూడండి వస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఎన్ని అబద్దాలాడినా, ఎంత దాక్కొని తిరిగినా నిజం ఒక్కరోజు బయటికి రాకుండా అయితే ఉండదు గదా! హ్మ్. బయటికొచ్చిన రోజున వాడి మీద, వాడి మొహం వాళ్ళ పేరెంట్స్ మీద తూ అనైతే ఊస్తారు. హ్మ్. ఖచ్చితంగా.